కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్లారు, తిరువన్నామలై వెళితే వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకి జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్య ఆకలిస్తోంది, అన్నయ్య ఆకలిస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిథి. అందుకని పాపం ఆయన దగ్గరున్న డబ్బులతో 2 డజన్లు అరటిపళ్ళు కొన్నారు. వాడు అన్ని తినేశాడు. తినేసి ఇంకో గంట అవ్వలేదు, అన్నయ్య ఆకలి వేసేస్తోంది, అన్నయ్య ఆకలి వేసేస్తోంది అంటే ఆ రోజు ఆయన పాటించిన ఆచారం అటువంటిది. బ్రాహ్మణులు ఉన్న అగ్రహారానికి వెళ్లి ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటూ యాచన చేస్తున్నారు. అన్నం పెడితే తమ్ముడికి పెడదామని. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరు బయటికి వచ్చి అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. ఒక ఇంటి ముందు వెడుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద పడుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. ఆయన గభాలన లేచి కావ్యకంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు, బాగా దొరికావయ్యా. నా భార్యకు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం ద్వాదశి నాడు పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసే ముందు ఆవిడకి ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఓ 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింది. ఇవాళ యాత్రికులు కూడా దొరకలేదు తిరువన్నామలైలో. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలం తిరుగుతున్నావు, రా అని లోపలికి తీసుకెళ్ళాడు. స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తానంది. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు